హాయ్ అండి, మన ఛానల్లో ఒక వ్యూయర్ చికెన్ మండి చేసి చూపించమని అడిగిన మేరకు ఈరోజు చికెన్ మండి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ డిష్ అరబిక్ స్టేట్ ఇమ్మని స్పెషల్ రెసిపీ. ముందుగా ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ మండి మసాలా ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అరచక్క నిమ్మరసం వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని 1 నుంచి 2 గంటలు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు కప్పున్నర బాస్మతి రైస్ని వాష్ చేసుకొని అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దాని మీద చిల్లులు గిన్నె పెట్టుకొని దానిపైన ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పెట్టుకోవాలి. స్టీమ్ అవ్వటానికి గాలి పోకుండా మూత పెట్టుకొని చికెన్ అనేది ఉడికేదాకా ఉంచుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కింద స్టీమ్ అయిన వాటర్ని మనం రైస్లో వాడుకుంటాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 7-8 బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 నుంచి 2 టీ స్పూన్ల కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో మనం స్టీమ్ చేసుకున్న చికెన్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్మోకీ ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మండి మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక డ్రై లెమన్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత స్టీమ్ చేసుకున్న వాటర్ పోసుకోవాలి. కప్పున్నర బాస్మతి రైస్కి 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. అందులో 1/2 కప్పు స్టీమ్ వాటర్, మిగతా 2.5 కప్పులు నార్మల్ వాటర్ పోసుకున్నాను. ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ మరిగేదాకా ఉంచుకోవాలి. మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. రైస్ అనేది 70% ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మిగతా 30% మగ్గేదాకా ఉంచుకోవాలి. రైస్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ మండి రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.